యెహోవాను స్తుతించుట మంచిది. ఎంతమంది స్తుతించారో దేవుడు చూశాడు కనుక మీరు చెయ్యెత్తారు, మంచిదన్నారు. మంచిది మీరు చేయకపోతే కనుక ఖచ్చితంగా మీకు మేలు మాత్రం జరగదు. ఎందుకంటే దేవుని స్తుతించుట మంచిదంటే అర్థం ఏంటి? ఎవరికి మంచిది? ఆయనకు మంచిదా, మనకు మంచిదా? ఈ సమయంలో ప్రియులారా, దేవుని స్తుతించుట మంచిది, దేవుని ధ్యానించుట మంచిది. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ సమయంలో కీర్తనల గ్రంథము అందరూ తీయండి. కీర్తనల గ్రంథము 12వ కీర్తన. కీర్తనల గ్రంథము 12వ కీర్తన. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదువుతూ మనం ఈ వాక్య భాగాలను చివరి వరకు చదువుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరుల్లో నుండకుండా గతించిపోయిరి. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. దేవుడి పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, గనుడవైన మా దేవా, గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నేను ఎంత స్తుతించినా, నేను ఎంత ప్రకటించినా, దేవా నీ నామాన్ని ఎంతగా కనపరిచినా తక్కువే తండ్రి. కానీ ఇంకా హృదయపూర్వకంగా చేయలేకపోతున్నాం. ఏవేవో ఆలోచనలు మమ్మల్ని తరుముతూ ఉంటున్నాయి, ఏవేవో ఆవేశాలు మమ్మల్ని తరుముతూ ఉంటున్నాయి ప్రభా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అన్నారు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నారు. ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే ధర్మశాస్త్రం అంతా గైకొన్నట్టు అన్నారు ప్రభా. కనుక ఈ రెండూ మేము పాటించలేనప్పుడు అంతట్లో తప్పిపోతున్నామని ఒప్పుకుంటున్నాం. దయతో మీరు కనికరించండి. ఈ సమయం ప్రభువా, నీ బల్లను మేము సమీపించకముందు మా బ్రతుకులను నీ వాక్య ఉదకముతో దేవా స్నానం చేసుకోవడానికి మాకు చాలినంత నీ కృపను మీరు మాకు దయచేయండి. ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మను పాపమును గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పును గురించి ఒప్పింపచేయనని రాయబడింది. మేమెవరము కప్పుకోకుండా ఒప్పుకోగలిగినట్లుగా పరిశుద్ధాత్ముడా నీ సహాయం మాకు అనుగ్రహించండి. దేవా కనికరించండి. హృదయమును కఠినపరుచుకున్న వాడు కీడులో పడునని రాయబడింది. ఎవ్వరూ కీడులో పడకుండా హృదయాన్ని మెత్తన పరుచుకుని ప్రభా, రాతి గుండెగా కాకుండా మాంసపు గుండెగా చేయబడి ఒప్పుకొని సరిచేసుకుని నీ బల్లలో యోగ్యంగా పాలు పొందడానికి మాకు అందరికీ నీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, ఈ పరిశుద్ధ లేఖన భాగంలో ప్రతి మాట కూడా చాలా ఆచితూచి దేవుడు ఏ మాట అయితే మనకు అవసరమో ఆ మాటలే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు. పరిశుద్ధ గ్రంథం మనుషుల చేత రాయబడిన దేవుని ఆత్మ చేత పలకబడి వ్రాయబడినటువంటిది పరిశుద్ధ లేఖనం. ఈ లేఖనాన్ని మనం చదివితే ఈ లేఖనం వల్ల మనం బ్రతుకుతాం. ఈ లేఖనం మనల్ని ఏం చేస్తుంటే పాపాన్ని నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది. పాపము నుంచి మనం దూరంగా ఉంచబడ్డాము అని అంటే ప్రభువుకు దగ్గర అయిపోయామని అర్థం. ఒకవేళ పాపానికి దగ్గర అయ్యాము అని అంటే ప్రభువుకు దూరం అయ్యాము అని అర్థం. ఇంక వేరే అర్థం ఏమి లేదు. ఇప్పుడు నాకు విరోధంగా ఉన్నారు మీరు అని అంటే అర్థం ఏంటి? మీరు నాకు విరోధంగా ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు, పనిచేస్తున్నారు. నాకు అనుకూలంగా ఉన్నారంటే అర్థం ఏంటి? నాతో ఏకీభవిస్తున్నారు, నాతో కలిసి దేవుని ఆరాధిస్తున్నారు, నాతో కలిసి దేవుని మహిమపరిచేవారుగా ఉన్నారు. అలాంటి వారు కొంతమంది అయినా ఉన్నారు కాబట్టి ఈ పరిచర్య ఎక్కడి దాకా వచ్చింది అని నేను నమ్ముతున్నాను. నాకు దేవుడు అనుగ్రహించినటువంటి అనుకూలంగా నా గురించి ప్రార్థిస్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను ప్రార్థనలో ఎత్తిపడుతూ ఉన్నటువంటి బిడ్డలను బట్టి, నాకు సహకరిస్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఒక లోపము కనబడతా ఉంది, ఒక లోటు కనబడతా ఉంది. దావీదు ఈ కీర్తన భాగంలో అంటున్నాడు, యెహోవా నన్ను రక్షింపుము అని అంటున్నాడు. అదేంటి? ఈయన రక్షించబడలేదా? ఇంతే. ఎక్కడి నుంచి రక్షించాలి అని అంటే మొదటిగా దేవుడు మనల్ని పాపము నుండి రక్షించాలి. పాపముల నుండి మనల్ని ఆయన రక్షించగలిగిన వాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. హల్లెలూయా. ఇంకా కొంతమంది పాపముల నుండి రక్షించబడిన అనుభవం లేదు, పాపాన్ని అసహించుకునే అనుభవం లేదు, పాపాన్ని పాపముగా చూసే అనుభవం లేదు. ఏదో సరదాగానో, సంతోషంగానో, ఏదో ఎంజాయ్మెంట్గానో, ఒకవేళ ఏదో పొరపాటున అయిపోయినట్టుగా, ఏమంటే బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ
పొరపాటు అయిపోయింది అన్నట్టుగా మనం ఒక ఫీలింగ్ చూపిస్తూ ఉంటాం కొన్నిసార్లు. అలాంటి పరిస్థితులలో నుండి ప్రియులారా మనం ఖచ్చితంగా ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఏం చేయాలంటే ప్రభువు పాదాలను మనం ఆశ్రయించాలి. దీని కొరకై ఇశ్రాయేలీయులు ఒక పండుగ చేసుకునేవారు. ఏంటి ఆ పండుగ అంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ అని చెప్పి. ఆ రోజున పండుగ ఏంటండి అంటే, పండుగ అంటే కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు వండుకోవడం, మనం తినడం, ఇతరులకు పంచడం, అంతే కదా. సంతోషంగా గీతాలు పాడుకోవడం, ఆరాధించడం. కానీ ఆ రోజున వారికి పండుగ ఏంటంటే, వారు తమను తాము తమ పాపములను గురించి దుఃఖపరుచుకుని దేవుని ఎదుట వాళ్ళు ఏం చేయాలంటే తమను తాము సరిచేసుకోవాలట. అది ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటే. ఒప్పుకోవడం ఉంది, దిద్దుకోవడం ఉంది, సరిచేసుకోవడం ఉంది. అదే పండుగ ఈరోజు మనం చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పండుగ అంటే ఆనందం, పండుగ అంటే సంతోషం, పండుగ అంటే సంబరం. ఏంటి సంబరం? పరిశుద్ధులకు సంబరం ఏంటి? తిండి సంబరం కాదు. పరిశుద్ధులకు సంబరం ఏంటి? త్రాగడం సంబరం కాదు. పరిశుద్ధులకు సంబరం ఏంటి అని అంటే మన పాపములను కడిగేసుకోవడమే మనకు ఆనందం. హల్లెలూయా. పాపము తప్ప క్రైస్తవుని సంతోషాన్ని దొంగిలించేది మరి ఏదీ లేదంటాడు ఒక భక్తుడు. పాపము తప్ప క్రైస్తవుని సంతోషాన్ని దొంగిలించేది ఏదీ లేదంటాడు. అంటే పాపము మనం ఏం చేస్తుందంటే దేవునిలో సంతోషించకుండా, దేవునిలో ఆనందించకుండా, దేవుని కొరకు సమర్పణ కలిగిన వారుగా లేకుండా ప్రియులారా అది మనల్ని పాడు చేస్తుంది. పాపము అనేటువంటి పదం 3 అక్షరాలు. పాపము అనే దాంట్లో పా అనేటువంటి ఒక అక్షరాన్ని సైలెంట్ చేస్తే అలాగే ఉంచండి, కానీ చివరి 2 అక్షరాలు, మొదటి అక్షరం చివరి అక్షరం కలుపుకుంటే ఏమవుతుంది? పాము అవుతుంది. పాపాన్ని దాచుకుంటే అది పాము వల్లే నిన్ను కాటేస్తుంది. పాపాన్ని ఒప్పుకుంటే పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం చేత కడగబడినటువంటి వారమై ప్రియులరా మన జీవితాలు శుద్ధీకరించబడే అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేద్దాం. పాపము నుండి నువ్వు రక్షించబడ్డావా? పాపము నీకు నష్టాన్ని కలుగజేస్తుంది. పాపము నీకు భ్రమను కలుగజేస్తుంది. పాపము నీ జీవితాన్ని దేవునికి దూరం చేస్తుంది. అందుకనే దేవునికి నన్ను దూరం చేసుకోవడం ఇష్టం లేక తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నీ కొరకు నా కొరకు సిలువలో అప్పగించేసి ఆయన పరిశుద్ధ రక్తము వలన మన పాపములకు ఆయన పరిహారం చేసేసాడు. దేవునికి స్తోత్రం. అని ఈ రోజు నా పరిహారాన్ని అనుభవించాలంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ సిలువ బలియాగం యొక్క ఫలితాన్ని అనుభవించాలంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యను. ఏమండి? మనలను పవిత్రులనుగా చెయ్యను అని రాయబడుతూ ఉంది. నేను చెప్పింది అంతా కరెక్ట్గా ఉందా? వచనంలో ఉందా లేదా? ఈ వచనం మీరు కూడా కంఠస్థం చేసుకోవాలి. మనల్నిగా మనం పవిత్రులుగా చేసుకోలేము. ఒకడట తాను పవిత్రుని అయిపోయాను అని అనుకునదగిన వాడు ఎవడో అని ప్రశ్నిస్తాడు సామెతల గ్రంథంలో. ఎవడో? నేను నా హృదయాన్ని శుద్ధిపరచుకుని ఉన్నాను, నేను పవిత్రుని అయిపోయాను, నా పాపాన్ని పోగొట్టుకుని ఉన్నాను, నేను పవిత్రుని అయిపోయాను అనుకునదగిన వాడు ఎవడు? అనుకోవడం అంటే పైకి చెప్పడం కాదు. అనుకోవడం అంటే ఎక్కడ అనుకోవడం? అనుకోవడం అంటే నేను ఇలాగ అనుకున్నానండి అంటాం. ఎక్కడ అనుకున్నావు నువ్వు? ఎవరితో చెప్పావు నువ్వు అనుకుంటే సరిపోద్దా అని అంటాం. అంటే ఇప్పుడు హృదయంలో లోపల ఏమనుకుంటున్నాము అని అంటే, పిల్లరా నేను పాపమును పోగొట్టుకొని ఉన్నాను, నన్ను శుద్ధిపరచుకొని ఉన్నాను, నేను పవిత్రుడనైతిని అనుకొనదగినటువంటి వాడు ఎవడు అని ప్రశ్న మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈరోజు ఆలోచన చేసుకున్నప్పుడు నువ్వు అనుకుంటున్నట్లయితే అది నువ్వు భ్రమపరుచుకుంటున్నావు అన్నమాట. నేను పవిత్రపరిచేసుకున్నాను అనుకోవడానికి నువ్వు ఏమాత్రం సమయం దేవుని సన్నిధిలో నీ కంటి చూపు గురించి, నీ నోటి మాటల గురించి, నీ హృదయాలోచనల గురించి, నీ చేతల గురించి, నీ రాతల గురించి, నీ యొక్క నడకల గురించి, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఘట్టాన్ని గురించి అసలు నువ్వు ఆలోచించింది ఏంటి? దిద్దుకున్నది ఏంటి? దేవుని ఎదుట ఒప్పుకున్నది ఏంటి? అదేమీ కాకుండా ప్రియులారా నిన్ను నీవు పవిత్రుడు అయిపోయాను అని అనుకోవడానికి నీకు ఎంత ధైర్యం, నాకెంత ధైర్యం? పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తున్నారు. దేవుని చూస్తున్నావా? ప్రార్థనలో పక్కోల్ని, ఆ పక్కోల్ని, ఇంటి పక్కోల్ని, ఇంటి వెనకాలోల్ని, ఇంటి ముందోల్ని, ఏమండి ఎవరెవరినో చూస్తున్నావా? నువ్వు దేవుణ్ణే చూస్తున్నావా? దేవుని చూస్తేనే అంతరంగం ప్రియులారా ఒక ఆనందంతో పరలోక మహిమతో నింపబడుతుంది. దేవుని చూస్తే నీ హృదయము ప్రియులారా ఈ లోక సంబంధమైన శ్రమలు నీకు ఎలా కనబడతాయి అంటే ఇవి ఏమాత్రము అన్నట్టు కనబడతాయి. ఈ బాధ ఏమాత్రం అన్నట్టు కనబడుతుంది, ఈ శ్రమ ఏమాత్రం అన్నట్టు కనబడుతుంది, ఈ అవమానం ఏమాత్రం అన్నట్టు కనబడుతుంది, ఈ గాయం ఏమాత్రం అన్నట్టు కనబడుతుంది, ఈ యొక్క మాటలు ఏమాత్రం అన్నట్టు కనబడతాయి. ఇంకా చెప్పాలంటే నా ప్రభువునే అన్నారు, నన్ను అనడానికి ఏముందండి అనుకోనివ్వండి అనుకునే వాళ్ళను నేను నా ప్రభువును చూస్తున్నాను అని చెప్పగలిగిన అనుభవం ఈరోజు సోదరుడా విశ్వాసీ నీకుందా అనే ప్రశ్న దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. విశ్వాసీ నీకు ముందుందా? నీకుందా అనుభవం? నీకుందా అనుభవం? ఏదో వచ్చేసి కూర్చున్నావు, ఆ తర్వాత కాసేపటికి ప్రభు బల్ల అంటాం. ప్రభు బల్ల అన్న తర్వాత ఎవరి కాళ్ళే ముందుకు వచ్చేసి ఏమంటే చెయ్యి చాపి తీసేసుకోవడం జరుగుతూ ఉంది. మిగిలిన వారాలు వేరు, ఈ వారం వేరు అనుకుంటున్నాం మనం. అవును వేరే. నీ జీవితంలో అంటూ ఒక నూతనత్వం రావద్దా? నా మటుకు నేను అనుకుంటే సరిపోయిందా?
దేవుడు అన్నాడా, నువ్వు అనుకున్నావా? నీ యొక్క ఆలోచన అది దేవుని ఆలోచన, లేకపోతే దేవుడు చెప్పిన మాట నువ్వు అనుకున్న భ్రమాది. ఈరోజు చాలామంది భ్రమలో బ్రతికేస్తున్నారు. భ్రమలో నుంచి వాస్తవంలోనికి వస్తే నీకు అర్థమయ్యేది ఏంటంటే, అయ్యో నేను ఎంత మాత్రపు వాడనని నీవు అర్థం చేసుకోగలిగిన స్థితికి వెళ్తావు. భ్రమలో నుంచి బయటకు రానంత వరకు కూడా నేను ఎంత కాదు అంత, నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎంత ప్రార్థన చేశానో, నేను ఎంత ఉపవాసం ఉన్నానో, ఎంత దేవుని స్తుతించానో, ఎప్పుడు 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 దేవునితోనే ఉంటాను అనుకుంటూ ఉంటావు. ఈ మట్టి శరీరంలో ఉన్న ప్రతి మనిషికి అతిశయం ఉంటుంది. నాకు లేదని నేనంటే అది అబద్ధం అయిపోతాయి. ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని దాసునిగా చెప్తున్నాను, అతిశయము అనేది ఎక్కడ పడచూపినా కూడా వెంటనే నువ్వు గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు ఎందుకు అతిశయం వస్తుంది? మనుషులు పొగిడి మనల్ని అతిశయంలోకి నడిపిస్తారు. అపవాది యొక్క కుట్ర ఏంటో తెలుసా? నిన్ను నాశనం చేయడానికి, నువ్వు అతిశయించేలాగా చేస్తాడు. వాడు పడిపోయింది అందుకే కదా దేవుని ఎదుట. వాడు పరలోకం నుంచి పడద్రోయబడింది అందుకే కదా. మరికొంతమందిని పడద్రోయడానికి దేవదూతలనే పడద్రోసాడు వాడు. వానితో కూడా పడద్రోసినటువంటి దేవదూతలు ఉన్నారు. పడద్రోయబడినటువంటి దేవదూతల భూమి మీద దేవునికి విరోధంగా, దైవ సేవకులకు విరోధంగా, దేవుని యందు భయభక్తులు కలిగిన విశ్వాసులకు విరోధంగా వారు పనిచేస్తూనే ఉన్నారు. ఈరోజు ఆ చేతుల్లో చెయ్యి వేసి నువ్వు పనిచేస్తావా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి నీ విశ్వాసం కాపాడుకుని శ్రమను ప్రియులారా దేవుని వైపు చూస్తూ భరిస్తూ సహిస్తూ దేవుని ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూసే మంచి విశ్వాసిగా నువ్వు ఎదుగుతావా? రెండు ఛాన్సులు ఉన్నాయి నీకు. మధ్యలో ఉండడానికి ఎవరికి వీల్లేదు. ఈరోజు మన ముందు రెండే ఛాన్సులు ఉన్నాయి. దేవునితో ఏకీభవిస్తావా, సాతానుతో ఏకీభవిస్తావా? దేవా నన్ను రక్షించు అంటున్నాడంటే, మొట్టమొదటిగా ప్రియులారా నా పాపము నుండి నన్ను రక్షించు అని అర్థం. రెండవది ఏంటంటే, చుట్టూ ఉన్నటువంటి మనుషుల నుండి నన్ను రక్షించు. వాళ్ళు ఎలాంటి మనుషులుగా ఉన్నారంటే, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడే మనుషులుగా ఉన్నారు. వారు ఒకరితో ఒకరు అబద్ధములాడేవారుగా ఉన్నారు. మోసకరమైన మనస్సు గలవారై ఉన్నారు. వారి మనస్సు ఎలాంటిదట? మోసకరమైనటువంటి మనస్సు. వారి యొక్క పెదవులు ఎలాంటియట? ఇచ్చకములాడు పెదవులతో వారు పలుకుదురు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా వీరి నుంచి నన్ను రక్షించు. ఈ రోజున అపాయం ఎవరితో ఉందంటే అబద్ధములాడే మనుషులతో ఉంది. ఈ రోజున అపాయం ఎవరితో ఉందంటే కొండెములు చెప్పేవారితో ఉంది. ఈ రోజున అపాయం ఎవరితో ఉందంటే దేవుని ఘనపరుస్తున్నామని చెప్పుకుంటూ, సేవకులకు వందనాలు చెప్పుకుంటున్నామని చెప్పుకుంటూ, నేనంతా బాగానే ఉన్నాను అనుకుంటూ భ్రమలో ఉండి ముందు ఒక రకంగా వెనక ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి వారిని బట్టే ఈ రోజున రక్షించబడిన వారికి అపాయం ఉంది ప్రియులారా. ఇలాంటి వారిని పౌలు భక్తుడు ఏమన్నాడంటే, కపట సహోదరుల వలన ఆపదలు అన్నాడు. వాళ్ళ నుంచి రక్షించయ్యా నన్ను, వాళ్ళ నుంచి నన్ను కాపాడయ్యా. ఇదే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నాతో కూడా భోజనం చేసినవాడు, ఏమండి, నాతో కూడా భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను అన్నాడు. ఏమెత్తాడు? తన మడిమనెత్తెను. ఏమండి, ఏం తప్పు చేశాను నేను? వాడికి ఏమి నష్టం కలిగించాను? నాతో కలిసి భోజనం చేసినవాడు, నాతో కలిసి భోజనం అంటే నేను చేయటమే కాదు, వాడికి కూడా భోజనం పెట్టాను. ఇద్దరం కలిసి చక్కగా మాట్లాడుకున్నాం, చక్కగా తిరిగాం, చక్కగా సేవ చేసాం, చక్కగా పాడాము. అని ఏమైందో తెలియదు, ఒక రకమైన ద్వేషం పెంచుకుని వాడు ఏం చేశాడు తెలుసు? నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. ఎలాంటి వాడు ఎలా మారిపోయాడు? ఈ పని చేసిన నీవు నాకు సహకారివి అంటాడు. నాకు సహకారి ఒకప్పుడు నువ్వు, కానీ ఈ రోజున నాకు విరోధంగా మడిమెనెత్తావు. యేసుప్రభు వారి దగ్గర ఇస్కరియోతు యోధా, ఒకే ఒక్క శిష్యుడు. యోధా అనే పేరుకు అర్థం ఏంటి? స్తుతి. యోధా అనే పేరుకు అర్థం ఏంటి చెప్పండి? స్తుతి. ఈ పేరు కలిగినటువంటి వాడు కపటమైనటువంటి మనస్సుతో ప్రధాన యాజకులతో పరిసయ్యులతో బేరమాడుకుని, నేను మీకు నా ప్రభువుని అప్పగిస్తే, బోధకుడిని అప్పగిస్తే, యేసు ప్రభు వారిని అప్పగిస్తే మీరు నాకు ఎంత ఇస్తారు? కమాన్ చెప్పండి. 30 వెండి నాణేలు ఇస్తామన్నారు. ఏంటి 30 వెండి నాణేలా? నా ప్రభు వాల్యూ ఎంత? పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో అంటాడు, ప్రియులారా ఆయన ఎలాంటి వాడో తెలుసా? విశ్వసించిన వారికి ఆయన అమూల్యమైన వాడు అంటాడు. హల్లెలూయా. యేసయ్యకు వెల కట్టగలమా అండి? యేసయ్యకు వెల కట్టగలమా అంటే, ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు యేసయ్య నిమిత్తం సుపారీ తీసుకున్నాడు ఈయన. సుపారీ అంటారు దీన్ని. ఒకని యొక్క ప్రాణం తీయడానికి తీసుకునేటువంటి ధనాన్ని సుపారీ అంటారు. ఆ సుపారీని తీసుకున్నటువంటి వాడు ఎవరో బయటోడు కాదు. యేసు ప్రభు అంటే విరోధంగా ఉన్నవాడు కాదు. యేసు ప్రభుతో ఉన్నవాడు, యేసు ప్రభుతో తిన్నవాడు, యేసు ప్రభుతో తిరిగినవాడు, సేవ చేసినవాడు. ఏమండి, యేసు ప్రభు యొక్క శిష్యుడు, అపోస్తలుడు అని పేరు కలిగినటువంటి వాడు, బోధకుడుగా పిలువబడినటువంటి వాడు. ఏమండి, ఆయన యేసు ప్రభు వారికి కట్టిన వాల్యూ ఎంత అంటే 30 వెండి నాణ్యాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే వానికి మా మూలకు తలరాయి ఆయను. అదే మూలకు తలరాయి ఆయను. ఒక మాట చెప్తున్నాను, యేసు ప్రభు అంటే విలువలే సరిగ్గా అర్థం చేసుకోలేని వాడు ఎప్పటికీ ప్రభువును మహిమపరుస్తూ ఉండలేడు.
వాక్యపు విలువను గమనించినటువంటి వాడు బైబిల్ చదివేవాడుగా కానీ ధ్యానించేవాడుగా కానీ ఏమాత్రం ఉండలేడు. అందుకనే బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటున్నాడు. నన్ను క్షమించండి మాట అన్నందుకు. బైబిల్ అంటే నీకు వాల్యూ తెలిసిందా? ఏదో 200 పెట్టి కొనుక్కున్నాను అనుకుంటున్నావేమో. దావీదుకు ఈ వాల్యూ తెలిసింది. అందుకే దావీదు ఏమన్నాడో తెలుసా? ఎంత విలువైందట దేవుని ధర్మశాస్త్రము, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే ఏమండి ఎంతో విలువైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీకు అలా విలువైందిగా ఉందా? యేసు ప్రభు విలువైన వాడుగా ఉన్నాడా నీ దృష్టిలో? యేసు ప్రభువును ఒప్పుకున్న నోటితో మరి ఎవరినైనా నువ్వు ఒప్పుకుంటే యేసు ప్రభువుని తక్కువ చేసినట్టు. యేసు ప్రభు నామాన్ని తప్ప మరి ఇంకా ఎవరిని ఈ నోరు ఘనపరిచినా సరే అది పాపం అంతే. ఈరోజు దేవుని ముందు నీవు ప్రశ్నించుకో. ఎక్కడైనా నీ నోరు యేసు ప్రభువుకు మాత్రమే స్తుతి చెప్పాలి, యేసు ప్రభువును మాత్రమే గణపరచాలి, యేసు ప్రభువును మాత్రమే ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవుని యొక్క ప్రాముఖ్యమైన డ్యూటీ. దేవునికి స్తోత్రం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏమండి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఏం చేయాలి? యేసయ్యనే స్తుతించాలి, యేసయ్యనే ప్రకటించాలి, యేసయ్యనే ప్రార్థన చేయాలి, యేసయ్యనే మహిమపరుస్తూ సాగిపోవాలి జీవితం. నా మట్టుకైతే ఫిలిప్పీ పత్రిక 1:21 చూస్తే అక్కడ ఏమంటున్నాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, చావైతే లాభము. బంగారాన్ని దాచుకున్నట్టుగా నువ్వు బైబిల్ని దాచుకోగలుగుతున్నావా? నీ కొరకు ఏదైనా ఒక అవసరత ఉంటే అవసరత ప్రాముఖ్యమైనది అయినప్పుడు నీవు ఎలా వెతుక్కుంటున్నావో అలాగ ప్రార్థనా సమయాన్ని వెతుక్కుంటున్నావా? అలా దేవుని సన్నిధిని వెతుకుతున్నావా? నీకు మంచి స్నేహితుడైనటువంటి వానితో నువ్వు గడిపినట్టు నీవు దేవునితో సమయాన్ని గడపగలుగుతున్నావా? ఏమండి ఎంత విలువైన సహవాసం అండి దేవునితో సహవాసం. ఎంత విలువైంది. అది అమూల్యమైనది అనుకుంటే నువ్వు ఎప్పటికీ పడిపోవు. నేను చెప్తున్నాను దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పటికీ పడిపోవు, నువ్వు ఎప్పటికీ నష్టపోవు, ఎప్పటికీ ప్రియులారా నువ్వు నిలిచి ఉండే విశ్వాసిగా ఉంటావు. ఈ గ్రంథం అమూల్యమైనది. బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తామా చెప్పండి? ఎంత భద్రంగా. ఏమండి బంగారాన్ని ఒకవేళ భద్రపరిచే దగ్గర చూస్తే దానికి ఒక పెట్టి ఉంటుంది, పెట్టి లోపల మళ్ళీ దానికి ఇంకొక ఏర్పాటు ఉంటుంది దాన్ని పెట్టుకోవడానికి కదా. దానికి మళ్ళీ ఒక లాక్ ఉంటుంది. ఈ లాక్ అంతా వేసి ఈ పెట్టంతా పట్టుకెళ్ళి గాడ్రేజ్లో మళ్ళీ ఒక లాక్ ఉంటుంది, మళ్ళీ దాంట్లో పెట్టి మళ్ళీ తాళం వేసి మళ్ళీ బీరువాకి పైన తాళం వేస్తాం. ఎంత భద్రత దానికి చేస్తావు కదా. వాక్యాన్ని నువ్వు భద్రపరుచుకునేది ఎక్కడ? బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఎక్కడ ఉంచుతున్నావు? సోదరుడు ఒకసారి ఆలోచన చెయ్యి. ఎక్కడ పెడుతున్నావు బైబిల్? అయితే అక్కడెక్కడో పెట్టేసి భద్రపరిస్తే చాలండి అంటే చాలదు. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఏ సమయానికి ఆ సమయం ఒక్కసారి నీవు దేవుని వాక్యం వైపు చూస్తూ ఉండాలి. విలువైనది ఈ వాక్యం, విలువైనది ఈ వాక్యం. ఈ వాక్యాన్ని మొయ్యాలి, ఈ వాక్యాన్ని ప్రియులారా తెరవాలి, ఈ వాక్యాన్ని ధ్యానం చేయాలి. విశ్వసించు వారికి ఆయన అమూల్యమైన వాడుగా చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యోధా ఆ పని చేయగలిగి ఉండేవాడా? సరే జరిగిపోయింది, దాని నుంచి ఒక పాఠం నేర్చుకుందాం. ఏంటంటే యేసు ప్రభు యొక్క వాల్యూను తగ్గించి చూశాడు కాబట్టి దానికే ఉందయ్యా. సరే మీరు అంటున్నారు కదా, ఆ ప్రకారమే అప్పగించేస్తాను, ఆ తర్వాత ఇక మిగిలింది మీరు చూసుకోండి అన్నట్టుగా బేరమాడేసుకుని ఒప్పేసుకుని 30 వెండి నాణేలకి యేసు ప్రభువుని ఏం చేశాడు? అమ్మేశాడు. 30 వెండి నాణేలు ఏమన్నా తను అనుభవించాడా? తాను ఏమైనా భద్రపరుచుకున్నాడా? తనకు ప్రియులారా ఏమి జరిగిందో మనం ఒకసారి ఆలోచన చేస్తే స్వకీయ నాశనం జరిగింది. సొంతంగా తనకు తానే ఊరి వేసుకుని పొట్టబద్దలై పేగులు బయటకు వచ్చి చచ్చిపోయినటువంటి యేసు ప్రభు యొక్క అపోస్తలుడు ఇస్కరియోతు యోధా దొంగ. కాబట్టి ఇలాంటి వాళ్ళ నుంచి రక్షించబడాలి మనం. ఎలాగండి? ప్రభువా నాకు సహాయం చేయను. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? మనుషుల మాటలు నమ్ముతాము, తర్వాత నష్టం జరిగిన తర్వాత అనుకుంటాము, అయ్యో ఇలాంటి వాడని తెలియలేదే, ఇలాంటి దేవుడని తెలియలేదే అనుకుంటాము. ఇప్పుడు అలాంటి వారి నుంచే నన్ను రక్షించు ప్రభువా అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడో తెలుసా? దయచేసి మీరు ఆ వచ్చిన భాగాలు చూస్తే ఏమంటున్నాడో తెలుసా? యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు పెదవులన్నిటినీ, నాలుకలన్నిటినీ ఏం చేస్తాడట? బాబోయ్, కొంతమంది పిల్లలు ఏదన్నా తప్పు మాట్లాడితే ఏమంటావు? తప్పురా, నాలుగు కూసేస్తా. ఎవరో యేసయ్య. నువ్వు మాట్లాడితే పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నో మాట్లాడేస్తూ ఉంటావు. కొంచెం ఊహ తెలిసిన తర్వాత ఎన్నో మాట్లాడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు పెదవులన్నిటినీ. ఎవరు కోసేస్తారు? పాస్టర్ గారు కాదు, ఎవరో విశ్వాసులు కాదు, దేవుడే కోసివేస్తాడు. అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళ అభిప్రాయాలు దేవుడు రాయించాడు. చూడండి, మా నాలుకల చేత మేము సాధించేదము. ఏమంటే కత్తితో కాదు, కర్రతో కాదు. ఏమంటే కొట్టినోడిని అయితే కొడతాం అనుకుందాం, మనం కొట్టడానికి లేదు మనకి. ఏమంటే మా పెదవులు మావి. ఎవరు బట? మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు. అంటే
వారు దేవుని అధికారం క్రింద ఉండేవాళ్ళు కాదు. మాకు ప్రభు ఎవడో అని వారు అనుకుంటారట. అండి మా ఇష్టం అండి, మేము మాట్లాడతాం, మేము ప్రచారం చేస్తాం, మేము అలాగే ఉంటాం, మా నాలుకల చేత మేము సాధించదము. ఆలోచన చేయండి. ఇలాంటి వారిని బట్టి దేవునికి మొరపెడుతున్నటువంటి తన భక్తులకు దేవుడు ఇస్తున్న జవాబు ఏంటో తెలుసా? బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచెదను. హల్లెలూయా. నేను ఇప్పుడే లేచెదను అంటే నేను ఇప్పుడే లేచెదను అనే మాట ఒకరోజు దేవుడు జ్ఞాపకం చేసుకునే రోజు ఒక రోజు ఉంది, తీర్పు తీర్చే రోజు ఒక రోజు ఉంది, శిక్ష విధించే రోజు ఒక రోజు ఉంది. కానీ అప్పటిదాకా ఊరుకుంటాం ఏంటి? మనం వాళ్ళు ఒక మాట అంటే మనం ఒక మాట అనేస్తాం, వాళ్ళు ఒకటి తిడితే ఇంకో రెండు తిడతాం మనం. ఏమంటే అదే పాస్టర్ గారు లేకుండా చూసి, మేమైతే విశ్వాసం లేకుండా చూసి తిట్టుకుంటాం. ఉన్న మాట ఉన్నట్టు చెప్పేసుకోవాలి కదా. మీరేమనుకుంటారో? ఏమంటే పాస్టర్ గారు, అయ్యి బాబాయ్ పాస్టర్ గారు వచ్చారు, అయితే పాస్టర్ గారు ముందు అయ్యి పాస్టర్ గారు ఉన్నారు, ఓకే ఓకే వందాలండి పాస్టర్ గారు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల ముందు మనం కలిగి ఉంటాం. మా నాలుకల చేత మేము సాధించదము. సౌలు తన కుమారుడైన యోనాతాను దావీదుకు సపోర్ట్ చేస్తుంటే సౌలుకు యోనాతాను మీద బాగా కోపం వచ్చేసింది. అంటే నీ గురించి కదరా నేను ఆలోచించింది, ఈ ఆధిపత్యము ఈ అధికారం ఎవరికి రావాలి? తర్వాత నీకే రావాలి. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే యెష్షయి కుమారుడు, వానితో నువ్వు సాంగత్యం చేస్తున్నావు, వాడిని నువ్వు ప్రేమిస్తున్నావు, వాడిని నువ్వు కాపాడుతున్నావు, వాడిని నువ్వు నాకు దొరకకుండా చేస్తున్నావు. ఒక రోజున దావీదు అన్నాడు, యోనాతానా ఒక విషయం చెప్తాను అయ్యగారు మీకు, ఏంటంటే అయ్యా నీ తండ్రికి నా మీద చాలా కోపం ఉంది. ఊరుకో అయ్యా, తెలియకుండా ఉంటుందా నాకు? నిజంగా నేను కదా ఎప్పుడు దాని కూడా ఉండేది, ఇంట్లో ఉండేది నేను కదా, నువ్వు పోనీ బయట ఉన్నావు అనుకోవచ్చు. లేదయ్యా ఈరోజు పని చేస్తాను చూడు, ఈరోజు నేను బల దగ్గరికి రాను, రాజుగారితో భోజనం చేసే బల దగ్గర భోజనం చేసేవాడు దావీదు. బల దగ్గర నేను ఉండనప్పుడు రాజుగారు నేను అడుగుతారు, నువ్వు అడిగితే అప్పుడు ఈ మాట చెప్పు అని అంటే దావీదు చెప్పినట్టుగా చెప్తే సౌలు ఏమన్నాడో తెలుసా? ఆకడ కొట్టు దాని కొడుక అన్నాడు. అంటే తన భార్య ఎవరన్నమాట? ఒక వేశ్య. చాలా దారుణమైనటువంటి మాట. అంటే నా మాట నెరవేర్చబడటం లేదని, నేను చెప్పినట్టుగా నా కొడుకు నడుచుకోవట్లేదని ఒక దూషణ మాట పలికేశాడు సౌలు. అభిషేకం పొందినవాడు సౌలు, దేవుని చేత నియమించబడినటువంటి వాడు సౌలు. మనం ఏంటో కూడా కొన్నిసార్లు మర్చిపోతాం, కోపములు ఆవేశంలో ఏదో మాట్లాడేస్తూ ఉంటాం. మీరు ఎటు చూస్తున్నారు, ఇటు చూడండి. ఏదో మాట్లాడేసి ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చున్నామేమో, ఒకవేళ మనం ఇంట్లో ఏదో మాట్లాడేసుకున్నాం, కానీ ఇక్కడ దేవుని ఆత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీవు గనక అలా చేస్తుంటే, అవును ప్రభువా, కొడుకు మాట వినకపోతే తండ్రి రే లకారాలు మాట్లాడేసేటువంటి వాళ్ళు ఉంటారు. అండి ఇంకా మళ్ళీ ఇంకంత స్పష్టంగా మీకు చెప్పక్కర్లేదు. ఏమంటున్నాడు తెలుసా? మాగాగు 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 30వ వచనం. 20వ అధ్యాయం 30వ వచనం చూడండి. 1 సమూయేలు 20:30 చూడండి ఒకసారి ఏమంటున్నాడు. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కదా. యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకున్నంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలుగదు కదా. కాబట్టి నీవు వర్తమానం పంపి అతని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడు అని చెప్పాడు. యోనాతాను ఏమన్నాడు తెలుసా? అతడు ఎందుకు మరణశిక్ష పొందాలి, అతడు ఏమి చేశాడు అని సౌలుని అడిగితే, సౌలు దావీదు లేడు కదా, అప్పుడు దావీదు పక్షంగా మాట్లాడుతున్నటువంటి యోనాతాన్ని పొడి చేయాలని ఏం చేశాడు తెలుసా? ఈటి విసిరాడట. ఒకవేళ దావీదే అక్కడ ఉంటే కనుక ఆ ఈటి ఎవరికి తగిలి ఉండేది? ఖచ్చితంగా ప్లానింగ్ అనమాట. సౌలు యొక్క ఆలోచన ఎంతసేపు ఏంటంటే దావీదును మట్టు పెట్టడమే ఈరోజు. కానీ యోనాతానుకు అది ఇష్టం లేదు. వద్దునన్న, దేవుడు తర్వాత ఎవరినైతే ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తాడో ఏమంటే ఆయన్ని నేను ఎరుగుతును, ఖచ్చితంగా దావీదే రాజు అవుతాడు. నువ్వు ఎంత చేసినా ఏం చేసినా కూడా దేవుని ముందు మనం దోషులం కాకూడదు. ఎంతో జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు యోనాతాన్ని అనరాని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి ఎవరో తండ్రి అనొచ్చు, అత్తగారు కోడలను అనొచ్చు. ఏమండి దేవుడు నమ్ముకున్నారు కదండి, మళ్ళీ అలా మాట్లాడుతున్నారు ఏంటండి? దేవుడు నమ్ముకున్నాడా సౌలు? నమ్ముకున్నాడా లేదా? నమ్ముకున్నవాడే. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే తన పంతము నెరవేరట్లేదని, తన శరీరము తనను బలవంతం చేస్తూ ఉంది. నీకు అధికారం ఉంది, నీ కొడుకు, నువ్వు కంట్రోల్ చేసుకోవాలి, నువ్వేం చెప్తే అది చేయాలి. కానీ వాడేదో అన్నందుకు నువ్వు ఊరుకోవడం ఏంటి? శరీరం పనిచేసేస్తూ ఉంది. ఈట విసిరేసాడండి ఒకసారి, ఈట విసిరేసాడు. ఇలాంటి తండ్రి దగ్గర యోనాతాను తెలుసుకున్నాడు, నిజంగానే దావీదును చంపాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు నా తండ్రి అని చెప్పి యోనాతాను తెలుసుకుని అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి
తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనం చేయకుండాను. ఎందుకు భోజనం చేయలేదు తెలుసా? బాధతోటి. అరే అరే, ఏంటి నా తండ్రి ఆలోచన? దేవుని అభిషేకం కలిగినటువంటి దావీదు మీద ఏంటి ఈ పంతం, ఈ పగ, ఈ ద్వేషం? దేవుని బిడ్డలమైన మనం కూడా కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తుంటామో, ఎలా మాట్లాడుతుంటామో, ఎలా నడుచుకుంటూ ఉంటామో అండి. స్నేహితుల కోసం తల్లి తండ్రిని అనరాని మాటలు అనేటువంటి యవనస్తులైన పిల్లలు ఇక్కడ ఉండొచ్చు. స్నేహితుల కోసం తల్లిదండ్రి ఏడ్చి చెప్తున్నా కూడా వినిపించుకోకుండా కాలుతో తన్నేసిన పిల్లలు ఉండొచ్చు అక్కడ. మా అమ్మాయి కనీసం ఇలాగ చీపురు ఇలా తీయదండి, మా లేవమ్మా టీ పెట్టాను తల్లి, లేచి టీ తాగమ్మా అంటే బెడ్ కాఫీ బెడ్ దగ్గరికి పట్టుకెళ్ళి ఇవ్వాలి. ఎంత మంచి పిల్లలో అండి. ప్రియులారా, అన్నీ చేసిన తర్వాత తల్లిని గౌరవించే, తండ్రిని గౌరవించే మనస్సు లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు? కానీ యవనతనం అలా కాదు, యవనతనం అలా కాదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎలా ఉన్నావో నీ పరిస్థితి, ఎలాగున్నదో నీ మాట, ఎలాగున్నదో నీ యొక్క దురుసుతనంలో ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదండి. ఏమండి, ఈరోజున ఆలోచన చేయండి. మాటి మాటికి మనం ఏం చేస్తున్నాం తెలుసా? మన దురుసుతనము చేత మనము ప్రభువుకు చేదు చిరకను అందిస్తున్నాం. చేదు చిరకను అందించేటువంటి దౌర్భాగ్యులుగా మనం మిగిలిపోతున్నాం, ద్రోహులుగా మిగిలిపోతున్నాం. దాహం వేస్తే ప్రభువుకి ఏమిచ్చారంట? నేను దప్పికొనుచున్నాను అంటే సైనికులలో ఒకడు పరుగెత్తాడు. దేనికోసం తెలుసా? స్పంజి చిరకలో ముంచి ఆయన నోటికి తగిలిస్తే ఆయన త్రాగనల్లకపోయింది. ఎన్నిసార్లు ప్రభువు నోటికి చేదు చిరకను అందించే వాళ్ళుగా ఉన్నాం. కొంతమంది మాటలు కడుపు నింపేవిగా ఉంటే, కొంతమంది మాటలు కడుపు కోతగా ఉన్నాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరంటాడు. ఏమండి, గత ఆదివారం నేను చెప్పాను కదా, 57వ కీర్తన ప్రియులారా 5వ చరణం చదివితే అక్కడ రాయబడుతూ ఉంది. దయచేసి మీరు గమనించండి. 57వ కీర్తన 4వ చరణం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు ఎలాంటివట? శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. అబ్బా, ఎలాంటివి మా మాటలండి! వాడిగల కత్తి. పొడిస్తే గాయం కనబడుతుంది, కానీ మాట్లాడితే ఆ గాయం మనస్సుకు తగులుతుంది. ప్రియులారా, ఆ గాయంతో రోజు బాధపడుతూనే ఉండే పరిస్థితి. ఇంకో మాట చెప్తాను. దేవుని పిల్లలుగా మనం ఇతర మనుషులు అన్నటువంటి మాటలని మాటికి నెమరేసుకుంటా. వాడు అలాగన్నాడు, ఈమె ఇలాగంది, చూడు ఇలాగంది అని అనుకుంటూ నెమరు వేసుకుంటే నీ భక్తి జీవితం పాడైపోద్ది, నీ ప్రార్థన జీవితం పాడైపోద్ది, నీ పరిశుద్ధత పాడైపోద్ది, నీ ఆత్మీయ జీవితం చల్లారిపోద్ది. దయచేసి ఇక్కడ ఒక కుట్రను గమనించండి. నిన్ను ఆత్మీయంగా తప్పించడానికి, నిన్ను చల్లార్చడానికి, నిన్ను ఆత్మీయంగా ముందుకు సాగకుండా చేయడానికి ఒక్క మాటేసాడు అపవాది వాళ్ళని వాడుకుని. ఆ మాటను నిన్ను తరుముతూ ఉంటుంది. అపవాది కదా వాడు పనిచేసిండు, వాడితో నాకు సంబంధం లేదు, ఈ మాటతో కూడా నాకు సంబంధం లేదు అని దావీదులాగా దేవునికి అప్పగించుకునే మనస్సు మనకు ఉండాలండి. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ప్రియులారా, ఒకనొక రోజున అబ్షాలోము దావీదు మీద కత్తి కట్టి సింహాసనాన్ని ఆక్రమించుకుని దావీదును అతనితో పాటు ఉన్నటువంటి వారిని మోసం చేసేసాడు. దావీదు అరణ్యాల వెంబడి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7-8 వచనాలు చదివితే షిమి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాని గురించి పరిశుద్ధ లేఖనంలో ఏం రాయబడి ఉందంటే, వాడు పనికి మాలిన వాడట. ఎలాంటి వాడు? పనికి మాలిన వాడు అని రాయబడతా ఉంది. షిమి అనేటువంటి వీడు దావీదు అతనితో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఒక ప్రక్కన ఉన్నటువంటి సమయంలో ఈ షిమి అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే, ఏమంటే దావీదు మీద ఇలా పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీ వేల వలనని నీ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా అని రాయబడతా ఉంది. శాపనార్థాలు పెట్టే నోరు, హేతువు లేని శాపము తగులకపోవును అంటాడు సామెతల గ్రంథంలో. హల్లెలూయా. హేతువు లేని శాపము తగలదు. ప్రియులారా, గమనించండి. ఇక్కడున్న మాట ఏంటంటే, దావీదు రాజును పట్టుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ షిమి ఏమంటున్నాడు? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని అంటున్నాడు. నీవు వేళాలని రాజ్యం మీద కాంక్షతోటి నీవు సౌలు ఇంటి వారిని చంపేశావు కదా. అసలు దావీదు ఆ పని చేశాడా? దావీదు ఏమంటాడంటే, నేను అతని మీద చెయ్యి వేయను అన్నాడు. దేవునికి స్తోత్రం.
నేను అతనిని చంపను. ఎందుకు అంటే అతడు మామూలు వ్యక్తి కాదు, అతడు ఎవరో తెలుసా? యెహోవా చేత అభిషేకము పొందినవాడు గనుక నేను అతన్ని చంపను అన్నాడు. కానీ వీడేం చేస్తున్నాడు? తన కత్తితో తనే పడుచుకుని చచ్చిపోయిన సౌలు ఏమంటే మరి ఎవరో యోనాతాన్ను చంపేస్తే, ఫిలిస్తీన్లు చంపేస్తే, సౌలుతో ఉన్నటువంటి బలాఢ్యులను చంపేస్తే ఆ వార్త తెలిసినటువంటి దావీదు ఎవరైతే ఆ వార్తను పట్టుకొచ్చి దావీదుకు చెప్పారో, అన్యాయంగా నీవు ఇలాంటి పని ఎందుకు చేసావు అని చెప్పి వాడిని చంపేశాడు దావీదు. ఇప్పుడు అలాంటి వాడిని పట్టుకుని ఏమంటున్నాడు తెలుసా? అంటే దీన్ని ఏమనుకోవచ్చు అంటే మేలు చేసి కీడు అనుభవించడం అనుకోవచ్చు. ఏమండి? అవునండి, మంచి చేస్తే చెడు ఎదురు వస్తుందని అంటారు కదా. మీరు ఎదురొచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు? నేను ఎలా స్పందిస్తాను? మేలు చేసి కీడు అనుభవించడం అంటే ఇది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చదివితే అక్కడ రాయబడతా ఉంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను అని చెప్తూ పై 20వ వచనంలో అంటాడు, తప్పిదమునకై దెబ్బలు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినట్లయితే ఎవరికి హితమవుతుంది? ఎవరికి హితమవుతుంది చెప్పండి? దేవునికి హితమగును. హల్లెలూయా! అది దేవునికి హితమగునట. ఇప్పుడు దావీదు సహించి ఈ యొక్క షిమీ గురించి తనతో పాటుగా ఉన్నటువంటి తన సైనికులలో సేనాధిపతి అయినటువంటి యోవాబు యొక్క తమ్ముడైనటువంటి సహోదరుడైనటువంటి అభిషై ఏమన్నాడంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవు రాజువునకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి వత్తును అని చెప్పాడు. ఎన్ని గుండెలీడికి అని అంటే దావీదేమన్నాడు తెలుసా? సెరూయా కుమారులారా, మీకు నాకు ఏం పొందయ్యా? వాని శపింపనివ్వండి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవిచ్చాడేమో. ఒకవేళ దేవుని సెలవు లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒకటైనా నేలను రాలదన్నాడు. ఇప్పుడు వాడు ఏదో అంటున్నాడంటే అననిచ్చేయడమో ఒకవేళ దేవుడు అనివ్వండి. మనం అలా ఊరుకుంటామేంటి? ఏమన్నారు? నేను చంపేనా? నేను చంపేనా? నువ్వు చూసావా? అసలు చంపాను అని చెప్పి వచ్చినటువంటి వాడిని చంపాను నేను. సౌలును చంపలేదు, నేను యోనాతాన్ను చంపలేదు. అతని ఇంటి వారిలో ఎవరిని నేనేమి చేయలేదు. నన్నేంటి అన్యాయంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? కమాన్, జాగ్రత్త. తెలుసా, ఒక్కసారి బైబిల్ పక్కన పెట్టానంటే నీ సంగతి ఏంటో తేల్చేస్తాను. పాస్టర్ గారు వెళ్ళినాయి, అప్పుడు నీ సంగతి ఏంటో తేల్చేస్తాను. ఇక పలానా ఆవిడ ఉండగా నేను మాట్లాడినాం, వెళ్ళినాయి ఆవిడ్ని, అప్పుడు చెప్తాను నీ పని అన్నట్టుగా. ఒకవేళ మనం అనుకుంటున్నట్లయితే మనం అనుకున్నది దేవుడు చూస్తున్నాడు, చూడట్లేదా? చూస్తున్నాడు. చాలాసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. ప్రభువా, మాటకు మాట సమాధానం చెప్పడానికి ధైర్యం లేదు, అవకాశం లేదు. నా దగ్గర ఎవరైనా పట్టుకొచ్చేదైనా మాట చెప్తే ఆ మాట వాళ్ళకి ఏదో చెప్తే మధ్య రకంగా వీళ్ళు మాటలు మోసే వాళ్ళగా అయిపోతే నేను వాళ్ళకి చెప్పాను, మీరు అక్కడ పట్టుకెళ్ళి మోసే వాళ్ళు అయితే నా దగ్గర మళ్ళీ ఎప్పుడు మాట్లాడొద్దని చెప్పాను. అండి రానివ్వండి నిందలో. పిల్లరా, దావీదు యొక్క మనసు ఏంటో తెలుసా? యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా! ఎలా కనిపెట్టుకున్నాడు? సహనముతో కనిపెట్టుకున్నాడు. మాటకు మాట రిప్లై ఇచ్చేయటం సహనం కాదు. అమ్మా, నిద్ర వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పరు? దొరికేద్దామని తలల కిందకు ఉంచుకుని ఉండకండి. మీ తలలో ఎత్తండి, మీకు విడుదల సమీపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకుంటే దావీదు యొక్క మనసు ఎలాంటి మనసు చూడండి. దావీదును శపించమని యెహోవా వానికి సెలవిచ్చాడేమో. నీవు ఎలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడని చెప్పి అభిషైతో తన సేవకులందరితో పలికింది ఏంటంటే, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయి చూస్తుంటే ఈ బెన్యామీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వాని జోలి మానండి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనివ్వండి అన్నాడు. కొంతమందికి ఎంత భయమో అని ఇక్కడ దావీదు దేవుని చిత్తాన్ని కాబట్టి చెప్తున్నాడు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. హల్లెలూయా! కుమ్మరివానికి రూపమిచ్చే కుమ్మరివాని యొక్క మాట ఆ మన్ను విన్నట్టుగా, చిత్తము నీదే ప్రభువా, నువ్వేం చేసుకున్నా నీ ఇష్టం. నువ్వు ఎలాగా ఈ పరిస్థితి ద్వారా నాకేం తెలియజేయదలుచుకున్నావు? వాని యొక్క ప్రియులారా, ఆ యొక్క సమస్య నా జీవితంలో చాలా బాధ కలిగించేదిగా ఉంది. కానీ ఇక్కడ నువ్వేమి నేర్పించదలుచుకున్నావో నేను నేర్చుకుంటాను ప్రభువా. అందుకే దావీదే ఆ మాట రాశాడు అనుకుంటాను. శ్రమనందు ఎండుట నాకు మేలయ్యింది, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఎండుట నాకు మేలయ్యింది అన్నాడు. ఏమి నేర్చుకోవడానికో దేవుడు అనుమతించడం అనుకుంటున్నావా? మా ఇదారి కూడా నాకే రావాలా ఈ పరిస్థితి? అండ్
నాకే రావాలా అని అనుకుంటున్నావా? వస్తే రాని. దీని ద్వారా దేవుడు ఏం చేయదలుచుకున్నాడు? కీడు చాటున మేలును దాచిపెట్టిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఏంటి నిజంగా నమ్ముతున్నారా మీరు? హల్లెలూయా అని చెప్పిన భక్తులన్న నమ్మకే నమ్ముతున్నామా నిజంగా? దావీదు అలాంటి మాటల దగ్గర ఏం బదులు ఇవ్వలేదు. బదులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఏమన్నాడంటే, మనకి దేవుడు సెలవిచ్చాడేమో, వాడిని వదిలేయండి, వాడిని మాట శపించనివ్వండి. శాపాలు పెట్టిన వాళ్ళు ఎవరున్నారో మీకు? నాకున్నారు. పెడతారు కానీ నువ్వు పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయకూడదు? నువ్వు పెట్టకూడదు. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు కాబట్టి దోషణకు ప్రతిదోషణ అయినను కీడుకు ప్రతి కీడు అయినను చేయక వారిని దీవించండి అన్నాడు. హల్లెలూయా. అంటే ఏం చేయాలి? గాడ్ బ్లెస్ యూ. ఏం చేయాలి? గాడ్ బ్లెస్ యూ. శపిస్తున్నాడా? గాడ్ బ్లెస్ యూ. ఏంటి ఏమనాలి? ఇంకేమంటారు చెప్పండి? మీరు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అలా ఊరుకుంటే అండి ఇంకా మాట్లాడతారండి అలా. ఏంటి నువ్వు ఊరుకోకుంటే దేవుడు కలెక్ట్ చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంగతి జరిగింది. ఏమంటే మరొక సంఘటన చెప్తాను. మాటతో కొంతమంది ఎంత హీనం చేస్తారో ఆ హీనం చేసిన దాన్ని బట్టి వాళ్ళకి ఎదురైనటువంటి ఒక పరిస్థితి. దావీదు భార్య అయినటువంటి మీకాల్ చాలా ప్రేమించి వెంటాడి ఏమంటే పెళ్లి చేసుకున్నాడు దావీదు మీకాల్. అయితే దేవుని మందసము ప్రియులారా దావీదుపురమునకు తీసుకురావడానికి యాజకులను సిద్ధపరిచి లేవీయులను సిద్ధపరిచి మేళతాళాలతో ఆ మందసాన్ని ఉత్సవముతో తీసుకుని వస్తుంటే దావీదుకు ఒక్కసారి ఆనందం పట్టలేకపోయి ఏం చేశాడో తెలుసా? ఆడడం పాడడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడడం పాడడం మొదలు పెడితే అమ్మగారు కిటికీలో నుంచి చూసిందట. అక్కడ నుంచి కిటికీలో నుంచి చూసిందట. రాజవస్త్రాలు ఊడిపోయినట్టుగా అంత గొప్పగా నాట్యం ఆడి దేవునిలో ఆనందిస్తూ ఉన్నాడు. ప్రియులారా ఆ సమయంలో సౌలు కుమార్తె యొక్క మేకాలు దావీదును ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను ఎలాగ చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడునై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడు నగుదునని మీకాలుతో నేను అలాగ అన్నందుకు మేకాలకు ఏం జరిగిందో తెలుసా? మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మేకాలు పిల్లలను కనకుండా ఉండిపోయిందట. నోరు జాగ్రత్త. దేహమునకు శిక్ష వచ్చినంత పని నీ నోటి వలన జరుగునియ్యకము అన్నాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. అండి సామెతల గ్రంథము 21వ అధ్యాయము. ప్రియులారా సామెతల గ్రంథం 21-23 చూడండి ఒకసారి. 21-23 త్వరగా. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి ఏం చేస్తాడు? తన ప్రాణమును కాపాడుకును అని రాయబడుతుంది. నోటిని నాలుకను దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? భద్రము చేసుకోవాలి. ప్రార్థించే నోరు, స్తుతించే నోరు, ఆయన నామాన్ని ప్రకటించే నోరు, ఆయన గురించి పాడే నోరు. ఏమండి ఎలా ఉండాలి? నోటిని భద్రం చేసుకోవాలి, నాలుకను భద్రం చేసుకోవాలి. అంటే ఎలాంటి మాటలు మన నోటి నుంచి రావాలో ఆ మాటలు మాత్రమే మన నోటి నుంచి వచ్చేలాగా జాగ్రత్త పడాలి. ఎలాంటి మాటలు మన నోటి నుంచి రావాలి? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను ఏమి రానియకండి. గేదె అలా వెళ్ళిపోయింది అనుకున్నాం. అంటే గేదెలు కాసుకుని పరిస్థితి ఉన్నది కాబట్టి కొంతమంది చెప్తున్నాం. ఆ గేదె కడుతున్నా అది తెంపుకుని వెళ్ళిపోతుంది అనుకున్నాం. చికాకు వచ్చేసి చాలా దోషణగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ నోలో ఒకవేళ మంచోళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ నేను చెప్తున్నాను. అంటే దీన్ని ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఎంత దోషణగా మాట్లాడే పరిస్థితి. ఒక మనిషి మన దగ్గర లేడు, ఆ మనిషి గురించి లేనిపోనివన్నీ ఇతరులకు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే వానికి ఏమైనా మేలుందా? వినివారికి మేలు కలుగునట్లు కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు. వినేవారికి ఏం కలగాలి? మేలు కలగాలి. పైనుండి ఈ సాక్ష్యాన్ని ఈ కార్యక్రమాన్ని అంతా చూస్తున్న దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. వినేవారికి మేలు కలగాలి, దేవునికి మహిమ రావాలి. అలా చెప్తున్నామా మనం? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకండి అన్నాడు. అక్కడే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తూ 5వ అధ్యాయంలో ప్రియులరా ఒక మాట అంటాడు. 5వ అధ్యాయము
5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఏమండి, డబల్ మీనింగ్ డైలాగులు ఉచ్చరించకూడదు. అమ్మాయిల ముందు అబ్బాయిలు కానీ, అబ్బాయిల ముందు అమ్మాయిలు కానీ, ఇతర భార్యల దగ్గర కానీ, ఇతర భర్తల దగ్గర కానీ, ప్రియులారా ఇలాంటి రీతిగా ఏమాత్రం మాట్లాడకూడదు. జాగ్రత్త. శరీరాన్ని ఉద్రేకపరిచి పాపానికి ప్రేరేపణ చేసే మాటలు నీ నోటి నుంచి రాకూడదు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించాలి. ఏమండి, వినివారికి మేలు కలుగునట్లు అటువంటి మాటలు మాత్రమే మీరు మాట్లాడాలి. అవసరమా కాదా అనేది ఆలోచించుకుని మీరు మాట్లాడాలి. ఇంత టైం ఎక్కడ ఉంటుందండి పాస్టర్ గారు? ఏమండి, ఇంత టైం ఎక్కడ ఉంటుంది అని అనుకుంటున్నారా? టైం తీసుకొని దేవుని సన్నిధిలో ఆలోచించాలి. అందుకనే యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవాడుగా ఉండాలి, మాట్లాడడానికి నిదానించేవాడుగా ఉండాలి. మాట్లాడడానికి ఏం చేయాలి? నిదానించాలి. ఏది పడితే అది మాట్లాడేయడం కాదు. ఏమండి, ఏది పడితే అది మాట్లాడేయడం కాదు. దేవుని వాక్యాన్ని కూడా ఆలోచన చేయండి. ప్రార్థనలో కూడా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడకూడదు. ఇద్దరు వచ్చారట ప్రార్థన చేయడానికి మందిరంలోకి. వచ్చినటువంటి వాడు ఒకడేమో డైరెక్ట్గా మందిరంలోకి వచ్చేసాడు, ఒకడేమో ఆ గుమ్మం దగ్గరే ఉన్నాడు, ద్వారం దగ్గరే ఉన్నాడు. ఉండి వాడు ప్రార్థన చేస్తున్నాడు. లోపలికి వచ్చి వీడు ప్రార్థన చేస్తున్నాడు. వీడు పరిసయ్యుడు, వాడేమో సుంకరి. వీడెవరో పరిసయ్యుడు, లోపలికి వచ్చిన వాడు. బయట గుమ్మం దగ్గర ఉన్నవాడు ఎవరో సుంకరి. ఏమండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థనలో దేవా, స్తోత్రం లేదు, ఏమీ లేదు. దేవా, నేను మొట్టమొదటే మొదలెట్టాడు. ఏమని? నేను 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 ఏంటది? చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులునైనా. నా ముఖమంక చూడకండి. లోకాసు వార్త 18వ అధ్యాయము 10వ వచనం నుంచి చూడండి. ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను, కంపేర్ చేసుకుంటున్నావా ఇతరులతోటి? ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు ఇప్పుడు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంట. ఏమంటున్నాడు? నేను చోరులను. చోరులు అంటే ఎవరండి? దొంగలు, దోచుకునేవారు, ఏమండి, వ్యభిచారులు, అన్యాయస్తులు, ఇతర మనుష్యుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానన్నాడు. తర్వాత తన నీతి చెప్తున్నాడు. ఇదిగో నేను ఎలాంటి వాడినో తెలుసా దేవా, వారానికి 2 మార్లు ఉపవాసం, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని అని చెప్పి తనలో తాను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే తన గురించి తాను దేవునికి చెప్పుకుంటున్నాడు. కానీ ఆ సుంకరి ద్వారము దగ్గనాడు, ఆకాశము తట్టుకొని లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పర్లేదు, ఇలా పెట్టుకోండి, ఏం పర్లేదు, అంత నీతిమంతులు ఏం కాదు. దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఎక్కువ మాటలు ఇతను చెప్పాడా, అతను చెప్పాడా? చెప్పండి. పరిసయ్యుడు ఎక్కువ మాటలు చెప్పాడా, సుంకర్ ఎక్కువ మాటలు చెప్పాడా? ప్రార్థన వినడి పావనుడా అనే పాటలో పరిసయ్యుని ప్రార్థన నేర్పుమయా అన్నాడా? చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. మరి మన ప్రార్థన ఎలా ఉంది? ఏమండి, మన ప్రార్థన ఎలా ఉంది? మరి ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన పరముడ నిన్ను ప్రణుతించద ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించద ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో ఒంటిగా కొండను చేసిన ప్రార్థన
ఒక చరణం స్కిప్ అయిపోయింది. పరమదేవుడు అని తెలిసి కరములెత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన శంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన శంకరి ప్రార్థన నేర్పుమయా. దేవుని స్తోత్రం. చెప్పండి ఈ మాట. పరమ దేవుడు అని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. ఇలా చెప్పండి, ఇలాగే చెప్పండి మీరు. పరమదేవుడు అని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి శిరమును వంచి సరిగను వేడిన శంకరి ప్రార్థన నేర్పుమయా. చూసారా, ప్రార్థనలో కూడా మాటలు సరిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆలోచన చేసుకుందాం. ఎన్నిసార్లు సరిగా ప్రార్థన చేయని ప్రార్థనా సమయాలు ఉన్నాయో మన చేతుల్లో. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కదా, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం కదా. దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదని చెప్తున్నాడు. సరిగా మాట్లాడడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియొద్దు అన్నాడు. త్వరపడనియొద్దు. ఎవరితో మాట్లాడుతున్నామండి? దేవునితో మాట్లాడుతున్నాం. ఒక అధికారితో మనం అలా మాట్లాడితే పక్కన బండ్రోతులు ఉంటారు. ఏం చేస్తారో తెలుసా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నా చూసుకో, జాగ్రత్తగా మాటలు జాగ్రత్తగా రాని అంటారు. అంటే ఇక్కడ ఎవరు అలాగ అన్నాం కాబట్టి, మనల్ని ఎవరు అలాగ అనేవాళ్ళు లేరు కాబట్టి మనం ఏదేదో మాట్లాడేస్తున్నాం దేవుని ముందు. ఏంటి, ఒక ఆయన ఒక సేవకుడు నేను ఆత్మలో మాట్లాడుతూ ఉన్నానని చెప్పి భాషలతో మాట్లాడుతూ నేను ప్రవచిస్తూ ఉన్నానని చెప్పి ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటో తెలుసా? ఎలక్షన్లో పలానా పార్టీ రాబోతూ ఉంది, తిరుగు లేకుండా రాబోతూ ఉంది, తిరుగు లేకుండా రాబోతూ ఉందని ఆయన చెప్పాడు. పోయిందంతే. ఎలా మాట్లాడుతున్నాడు ఆయన? ఆత్మలో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎలా మాట్లాడుతున్నాడు? మళ్ళీ ప్రవచనం చెప్తున్నాడు అంట. ఆయనే చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నన్ను కాల్చేస్తున్నాడు, చెప్పమంటున్నాడు 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 అని. ప్రార్థనలో అనాలోచనగా మాట్లాడటం, ప్రవచనాలు అనాలోచనగా చెప్పటం వల్ల నా దేవుని నామం దోషణ పాలయ్యింది. అన్యులు జ్యోతిష్కులు ఒకవేళ అలా మాట్లాడితే వాళ్ళైనా ఒప్పుకున్నారు, కానీ ఇంకో విచిత్రం ఏంటంటే ఈయన మాత్రం ఒప్పుకోలేదు. ఇప్పటికి ఏమండి, మిమ్మల్ని మెప్పించడానికి మేము ఏదోదో చెప్పేస్తే అది ఆత్మ ద్వారా వచ్చిందని మీరు అనుకుని మోసపోతే దానికి లెక్క ఎవరు చెప్పుకోవాలి? నేను చెప్పాలి, మీరు చెప్పుకోవాలి. కనీసం వివేచించొద్దా? ఈ మాట నిజంగా నెరవేరిందా? దైవాత్మ వలన పలికితే ఏ ప్రవచనమైనా నెరవేరకుండా బైబిల్ గ్రంథంలో ఒక్కటైనా మిగిలిపోయిందా? దైవాత్మ వలన ప్రవచించిన ప్రవచనం ఖచ్చితంగా నెరవేరిపోతుంది, అంతే. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఏకీభవించి ఎదురు నిలబడినా కూడా అలా జరగడానికి వీల్లేదు. దైవాత్మ వలన పలకనిది మానవాత్మ వలన పలికినది, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము వలన పలికినది కనుక ప్రియులారా అది నెరవేరలేదు. నా దేవుని నామం దోషం పాలైపోయింది. ఎవరు చెప్తారు దానికి సమాధానం? ఎవరు చెప్తారు దానికి సమాధానం? ఊరికే ఎక్స్పోజింగ్ వద్దండి. కన్నీళ్ళు కార్చి ప్రభువా ఏ పార్టీ వాడనని విరిగిపోయిన నలిగిపోయినటువంటి యేసయ్య కంటే భక్తులుగా మనం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానన్న ఆయన ప్రార్థన అనుభవము దేవునికి ఇష్టమైంది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఆయన్ని అనుసరించే వారిగా ఉందాం. హల్లెలూయా. ఆలోచించాలి అండి. ఈరోజున ఆలోచన చేసుకుందాం. ఒకవేళ దేవుడు మాట్లాడితే కనుక అలా జరగకూడదు. అలాంటి వారిని బట్టి జాగ్రత్తగా ఉండమన్నాడు. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి అన్నాడు. ఇంకో మాట కూడా చెప్తున్నాను ప్రియులారా, నోటిని భద్రం చేసుకోవాలి, నాలుకను భద్రం చేసుకోవాలి. ఎన్నోసార్లు ఏమండి, కాలు జారిపోతే తీసుకోవచ్చట, కానీ నోరు జారిపోతే తీసుకోలేము. మనం ఏది చేసినా సరే ప్రగల్భాలకు చెప్పుకోకూడదు. ఏమండి, ప్రగల్భాలు చెప్పుకోకూడదు. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం ఆలోచన చేసుకుంటే ఎన్ని మాటలు అబద్ధపు మాటలు చేసినాయో, ఎన్ని మాటలు తెలిసో తెలియకో ఇతరుల మీద కొండేలు చెప్పుకుంటూ ఒకవేళ అయిపోయిందేమో టైము ఎక్కడైనా. అంటే కత్తిపోటు వంటి మాటలు వచ్చేసినాయేమో. ఒకవేళ నోటిని నాలుకను భద్రం చేసుకోలేకపోయామేమో. అందుకనే ఒకవేళ శ్రమల నుండి మన ప్రాణాన్ని కాపాడుకోలేని స్థితి, తప్పించుకోలేని స్థితి, నలిగిపోతున్నటువంటి స్థితి. కొంతమంది స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాను, స్వస్థత రాలేదు అంటే ఒక మాట ఆలోచించుకోండి. ఎవరినైనా ఒకవేళ దేవునికి విరోధంగా నా నోటితో నేను ఏదైనా పలికానా ప్రభువా, ఆ మాటలు ఒకవేళ నీకు గాయం కలిగించినయా, బాధ కలిగించినయా? నా నోరు నాకుంది. ఏమండి, ఆ అమ్మాయిని ఏమన్నా పర్లేదు, ఈ అబ్బాయిని ఏమన్నా పర్లేదు అని అత్తగారు కోడలను కానీ ఒకవేళ ఇలాగ మాట్లాడేస్తూ ఉంటే, కోడలు కూడా అత్తగారిని ఏదైనా ఒకవేళ అనరాని మాటలు అనేస్తూ ఉంటే, తల్లిదండ్రులు కానీ పిల్లలను అనేక రకాలుగా మాట్లాడేస్తూ ఉంటే, పిల్లలు తల్లిదండ్రులను ఎదిరిస్తూ ఉంటే, నేను చెప్పట్లేదు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రియులారా సరి చేసుకోవడానికి జాగ్రత్త పడదాం. ప్రార్థనలో ఎలాంటి మాటలు పలకాలో ఆ మాటలే పలకాలి. ప్రార్థనలో ఎలాంటి మాటలు పలకాలో ఆ మాటలే పలకాలి. మన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆలకించి జవాబిచ్చే ప్రార్థనలుగా ఉండాలి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యెషయా గొప్ప దర్శనాన్ని చూసిన తర్వాత ఏమంటే గొప్ప దర్శనాన్ని చూశాడు. అత్యున్నత సింహాసనమందు ప్రభువాసీనుడై ఉండగా నేను చూశాను, ఆసీనుడై ఉండగా చూసినటువంటి వాడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. శరాపులు ఆయనకు పైగా ఎగురుతున్నారు, ఆరేసి రెక్కలు కలిగిన దేవదూతలు ఆయనను స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఆ గొప్ప స్తుతి ఆరాధన ఇతని హృదయాన్ని కదిలించి ఏమంటున్నాడు తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని అని కేకపెట్టాడు. ఆ శరాపుల్లో ఒకడు ఎగురుకుంటూ బలిపీఠం మీద ఉన్న నిప్పు తీసుకొచ్చి అతని నోటికి తగిలించి ఏమన్నాడు తెలుసా? ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ దోషము ప్రాయశ్చిత్తం అయిన అన్నాడు. ఈ రోజున మన పెదవుల దోషం ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది మనమే. ఈ రోజున దాని కొరకు మనం కన్నీళ్లు కార్చాలి. ఈ రోజున దాని కొరకు మనము కన్నీళ్లు కార్చి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఏమండి, పేతురు ముమ్మారు ప్రభుని ఎరగనని బొంకినందుకు ముమ్మారు ఒప్పుకోవాల్సి వచ్చింది. వెలుపలికి పోయి సంతాపపడి ఏడవలసి వచ్చింది. ఏడుపు లేని పశ్చాత్తాపం కాదు. దిద్దుబాటు చేసుకుని ప్రియులారా తప్పు మార్గాన్ని మనం విడిచిపెట్టి సరైన మార్గంలోకి మనం రాగలిగినట్లయితే మరలా దేవుడు తన ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు, మరలా దేవుడు తన అభిషేకం అనుగ్రహిస్తాడు, మరలా దేవుడు తన యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహిస్తాడు, మరలా దేవుడు తన యొక్క సహాయాన్ని పంపుతాడు, మరలా దేవుడు తన కృపతో నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభు వైపు చూద్దాం. ఈ సమయంలో ప్రియులారా ప్రభు వైపు చూద్దాం. ఈ సమయంలో తల మీద ముళ్ళ కిరీటము కొట్టబడింది నా కోసమేనయ్యా, ఆయన చేతుల్లో మేకులు కొట్టబడింది నా కోసమేనయ్యా. అయ్యా అయ్యా, నీ ముఖం మీద ఉమ్ములు వేయబడింది నా కోసమేనయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ ప్రక్కలో బల్లెముతో పొడవబడింది నా కోసమేనయ్యా. విశ్వాసి అయిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటూ 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ప్రభువా దయచేసి నన్ను క్షమించునైనా. ఒకవేళ నా సాక్ష్యంలో ఎక్కడైనా నేను నా మహిమను వెతికినట్లయితే క్షమించునైనా. నా ప్రార్థనలో ఎక్కడైనా నా స్వనీతిని నేను కనపరిచి ఉంటే నన్ను క్షమించునైనా. దేవా, ఒకవేళ ప్రభువానైనా నేను పొరపాటుగా ఏదైనా మాట్లాడి దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పుంటే దయతో క్షమించునైనా, దయతో క్షమించునైనా, దయతో క్షమించునైనా. నీ రక్తదారులతో నన్ను కడుగునైనా, శుద్ధి చేయనైనా. నేనే మాత్రపు వాడను ప్రభువా, నేను మట్టి పురుగునైనా, నేను పనికి మాలినటువంటి వాడను ప్రభువా. దేవా, నేనే మాత్రపు వాడను తండ్రి. దేవా దేవా దేవా, నేను రిక్తుడను ప్రభువా. దేవా, నీవే నైనా సర్వకారివి నీవే ప్రభువా, సర్వోన్నతుడవు నీవే తండ్రి. నిమిత్త మాత్రులు మేమయ్యా, నీవే నైనా కార్యకారివి ప్రభువా. నీకు వందనాలు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, ఎంత నష్టం జరిగిపోయిందో, ఎంత నలిగిపోతున్నామో, ఎంతగా దేవుని కార్యాన్ని చూడాలో అంతగా కార్యాలు చూడలేకపోతున్నామయ్యా. చూసిన కార్యాలు ఎంత గొప్పవైతే ఇంకా దిద్దుకుంటే, ఇంకా సరి చేసుకుంటే, ఇంకా మనస్సు మార్చుకుంటే, ఇంకా తప్పు మార్గాలు విడిచిపెడితే మరిన్ని కార్యాలు మరింతగా దేవుని మహిమను చూడగలుగుతాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలు విడిచిపెట్టినట్లయితే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపాన్ని క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేసిన వాగ్దానం మన ముందుంది. కానీ మన దేశానికి స్వస్థతను చూడలేకపోతున్నాం ప్రియులారా. ఎందుకంటే పేరైతే పెట్టుకున్నాం కానీ తగ్గించుకోలేకపోతున్నాం, హెచ్చించుకుంటున్నాం. మనం పేరైతే పెట్టుకున్నాం కానీ తప్పు మార్గాలు, చెడు మార్గాలు విడిచిపెట్టలేని వారిగా మిగిలిపోతున్నాం, ప్రేమించే వారిగా మిగిలిపోతున్నాం. దయతో క్షమించునైనా అడుగుదాం. ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉన్నవారుగా మిగిలిపోతున్నాం. దయతో క్షమించునైనా అడుగుదాం. ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్లీజ్ ప్రభువా, నన్ను దాటిపోవద్దయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్లీజ్ ప్రభువా, నన్ను దాటిపోవద్దయ్యా. ప్లీజ్ ప్రభువా, నన్ను దాటిపోవద్దయ్యా ఈ సమయంలో. అయ్యా అయ్యా అయ్యా, నిన్ను గాయపరిచాను, మాటలతో నిన్ను గాయపరిచాను. నా పాపము నుండి నన్ను రక్షించు ప్రభువా. నన్ను రక్షించావు కానీ ఇంకా కొన్ని పాపాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఇంకా కొంతమంది మనుషుల యొక్క నైనా ఆలోచన విధానాలు, క్రియలు నన్ను బాధపరుస్తుండగా తెలుసో తెలియకో నేను కూడా నోరు జారిన పరిస్థితులు, తెలుసో తెలియక నేను కూడా తొందరపడిన పరిస్థితులు. దయతో క్షమించునైనా ఒప్పుకుందాం. మన కిరీటాలు ఏం పడిపోవు. ప్రభువా, నన్ను క్షమించమని అడుగుదాం. నీ రక్తధారలతో కడుగునైనా, నీ రక్తధారలతో కడుగునైనా. ఒకసారి తెలుసుకుందాం. పరమ దేవుడు అని తెలుసుకుని కరములెత్తి జంటగా మోడ్చి శిరము వంచి సరిగా వేడుకుందాం. సుంకరి వలె వేడుకుందాం. గుండెలు బాదుకుంటూ వేడుకుందాం. అయ్యో ప్రభువా, నన్ను క్షమించు. ఇంతవరకు నీ మహిమను చూడలేకపోయాను, నీ స్వరాన్ని వినలేకపోయాను, నీ కార్యాన్ని అనుభవించలేకపోయాను, నీ విడుదల అనుభవించలేకపోయాను, నీ స్వస్థత అనుభవించలేకపోయాను, నీ పనిని నేను ప్రభువా నమ్మకంగా చేయలేకపోయానయ్యా. దేవా ప్రభు వచ్చే వరకు నీ మరణాన్ని లోకానికి ప్రచురం చేయాలన్నారు. నీ శరీరాన్ని, రక్తాన్ని అయితే తింటున్నాను, త్రాగుతున్నాను కానీ సరిగా ప్రచురం చేయలేదు నాయన. నీతో సరిగా సహవాసం చేయలేదు ప్రభువ. అమూల్యమైనటువంటి నేను నిర్లక్ష్యంగా చూశాను ప్రభువ. అమూల్యమైన నీ వాక్యాన్ని నిర్లక్ష్యంగా చూశాను నాయన. అమూల్యమైన పరిశుద్ధాత్మ కార్యాన్ని నిర్లక్ష్యంగా చూసినందుకు నన్ను క్షమించు నాయన. తేలికగా మాట్లాడినందుకు నన్ను క్షమించు నాయన.
దయతో నీవు జ్ఞాపకం చేసుకోయ్యా. క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడుగా ఆయన మన మధ్య సంచరిస్తున్నాడు ప్రియులారా. ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరూ, విశ్వాసులైన ప్రతి ఒక్కరూ ప్రభు పాదాల దగ్గర దిద్దుబాటు చేసుకోవడానికి సిద్ధపడదాం. ప్రభా నన్ను కడుగు నాయన. ప్లీజ్ ప్రభా నన్ను కడుగు నాయన. నన్ను శుద్ధి చేయనైనా. నా దోషములు క్షమించినైనా, నా అపరాధములు క్షమించినైనా. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకో. పాపాత్మురాలు యేసయ్య పాదాల మీద తన కన్నీళ్లతో కడుగుతా ఉంది. ఆమె అంటుకుంటూ ఆమెను చూసి అందరూ అనుకుంటున్నారు ఈమె పాపాత్మురాలని. ఆమె ఎవరి వైపు చూడట్లేదు, ఏది ఆలోచించట్లేదు. ప్రభు గురించిన ఆలోచన. నా ప్రభు పరలోకం నుండి నా కొరకే వచ్చాడు, నా కొరకే మహిమను విడిచి వచ్చాడు. నా బోధకుడు నా కోసమే వచ్చాడు. ఆయన పాదాలను నేను ముద్దు పెట్టుకుంటే నా పాపం పోతుంది. ఆయన ఎదుట నా పాపాలు ఒప్పుకుంటే ఆయన నన్ను క్షమిస్తాడు, నా జీవితాన్ని క్షమిస్తాడు, నా బ్రతుకును మారుస్తాడు, నూతన పరుస్తాడు అని విశ్వాసంతో కుమారి నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. విశ్వాసము గలదానవై వెళ్ళు, సమాధానము గలదానవై వెళ్ళు అని ప్రభు చెప్పగలిగాడు. ఈ రోజున మన పాపాలు మనకు సమాధానం లేకుండా చేస్తాయి ప్రియులారా. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తదారులతో కడుగు నాయన. శుద్ధి చేయి ప్రభువా, శుద్ధి చేయి. శుద్ధి, నోటికి శుద్ధి, మనస్సునకు శుద్ధి, హృదయానికి శుద్ధి, మనస్సాక్షికి శుద్ధి. ప్రభువా మీరు దయచేయండి నాయన. హల్లెలూయా. మోసపు మాటల నుంచి రక్షించు నాయన. ఇచ్చకపు మాటలాడు పెదవుల నుంచి రక్షించు నాయన. వెంక్రములాడు పెదవుల నుంచి రక్షించు నాయన. ప్రభువా సహించలేకపోతున్నాను, సహించడానికి నాయన శక్తినివ్వండి ప్రభు. మీ రక్తంతో కడగండి. ఎన్ని చేసినా ఏమి చేసినా దావీదును రాజుగా చేసావు, మరలా తిరిగి దైన సింహాసనం ఎక్కించావు. నీకు స్తోత్రం. దయతో క్షమించు నాయన. కడుగునైనా శుద్ధి చేయి, పవిత్రపరచు నాయన. హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు. మంచి దేవా నీకు వందనాలు అయ్యా. ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందాం. ఏ పాటి వాడునయ్యా నేను, ఏ పాటి దాననయ్యా నేను. నీ కృపను బట్టి ఉపవాసం ఉండగలిగాను, నీ కృపను బట్టి దశమ భాగం ఇవ్వగలిగాను, నీ కృపను బట్టి నీ సన్నిధిలోకి రాగలిగాను. కానీ నా జీవితం ఏ పాటిది ప్రభు, నా సేవ ఏ పాటిది, నా బ్రతుకు ఏ పాటిది ఆయన ముందు ఒప్పుకుంటూ ప్రభు నన్ను క్షమించు, నన్ను కడిగి శుద్ధి చేయి, నీతిమంతురాలుగా చేయమని సహోదరులు అడగండి. ప్రభు కడుగు శుద్ధి చేయి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఈ రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడానికి స్తోత్రం ప్రభు. ఈ సమయంలో ఈ రొట్టెను మా తండ్రి దేవా మీరు ఆశీర్వదించండి నాయన. మా కొరకు అప్పగించుకున్న నీ పరిశుద్ధ శరీరముగా ప్రభు ఈ రొట్టెను నాయన మీరు ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు మీరు మా తండ్రి అవమానానికి అప్పగించుకున్నారు, నిందకు అప్పగించుకున్నారు. నేరస్తుడు అని మా తండ్రి నేరం మోపబడినా కూడా నైనా నీవు మౌనంగా ఉన్నారు తండ్రి. దేవానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు. నా కోసం అవమానాన్ని సహించావు దేవానికి స్తోత్రం. ఉమ్మి వేయబడడాన్ని సహించావు, వెంట్రుకలు పెరికి వేయి వారికి చెంపలు అప్పగించావు. అయ్యానికి స్తోత్రం. నీ చేతులు అప్పగించావు, కాళ్ళు అప్పగించావు. మా కొరకు విలువబడడానికి నైనా నీవు అప్పగించుకున్నావు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఇప్పుడు మా ప్రభువా విలువబడినటువంటి నీ శరీరముగా ఈ రొట్టెను మార్చి మాకు ఇవ్వండి నాయన. దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా ఈ శరీరంలో పాలు పొందుతున్న మేము దేవా నీ స్వభావంలోనికి, నీ సారూప్యతలోనికి ఎదిగి మా శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి నీ మహిమ రాజ్యానికి హక్కుదారుల మగుటకు మీ కృపను అనుగ్రహించండి. యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.